జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేసిందేమీ లేదని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి విమర్శించారు. తాడిపత్రి పట్టణంలోని నందలపాడు, గాంధీనగర్, పోరాట కాలనీ, టైలర్స్ కాలనీ, కాలువగడ్డ వీధుల్లో జేసీ అస్మిత్ రెడ్డి రోడ్ షో ఏర్పాటు చేసి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంలో దుల్హన్ పథకం, రంజాన్ తోఫా ఇవ్వటం లేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాటిని పునరుద్దరిస్తామన్నారు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణాన్ని కల్పిస్తామన్నారు. మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సాయంగా అందజేస్తామన్నారు. ఎన్నుకున్నారంటే ఖచ్చితంగా పవర్ బిల్లు మాత్రం ఎక్కించే పరిస్థితే ఉండదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. 99% ఖచ్చితంగా అమలు చేస్తానది. మీకు కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఎప్పటికీ మీతో ఉంటాను. మా పెద్దలు ఏ విధంగా అయితే పనిచేసి ఈ నియోజకవర్గం తాడిపత్రి ఏదైతే ఉందో, ఒక రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, నేను అమెరికాకి వెళ్తే కూడా తాడిపత్రి అన్నాననుకో, ఏమన్నా మీకు తాడిపత్రి అంటారు. తర్వాత తెలిసిందనుకో నేను అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకునని, ఏమన్నా మీరేనా చేసిందని మళ్ళా నా పైకి వస్తారు. నేను ఖచ్చితంగా చెప్తా, ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా కృషి చేసి తాడిపత్రిని ఈ గ్లోబల్లో ఒక స్థానం తెప్పించారో దానికంటే 100 రెట్లు పనిచేసి ఖచ్చితంగా తాడిపత్రిని మాత్రం ముందుకు తీసుకెళ్తా. కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే 5వ తేదీ జూన్ తర్వాత ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు రంజాన్ తోఫా వచ్చేదో, ఏ విధంగా అయితే దుల్హన్ బజ్గా వచ్చేదో ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నా. అదే కాదు,